వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ దళితుల మహిళల రక్షణ పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వస్తుంది అని రాష్ట్రం మాల మహానాడు రామోజీ వర్గం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రొద్దుటూరు పాత బస్టాండ్ వద్ద ఉండే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం సాయంత్రం నిరసన ర్యాలీ చేపట్టడం జరిగినది। ఈ సందర్భంగా రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం జాతీయ అధ్యక్షులు రామోజీ ఇమ్మానియల్ మాట్లాడుతూ గత కొన్ని రోజులలో దళిత బిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి। అనంతపురం జిల్లాలో తన్మయ్ మరియు గత వారాల క్రితం జమ్మలమడుగులో జరిగినటువంటి 4 సంవత్సరాల దళిత చిన్న బిడ్డపై జరిగిన అత్యాచారం అయితే నేమి అనంతరం హత్య చేసిన వారిని వెంటనే శిక్షించాలని ఆయన హెచ్చరించారు। అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళిత మహిళల పట్ల రక్షణ కరువైంది। దళితుల పట్ల ఈ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు। ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దళిత మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని, ఇవే కాకుండా శాంతి భద్రతలు క్షీణించాయని రాబోయే ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని గతంలో అనేక సంఘటనలు కూటమి ప్రభావితం వచ్చిన తర్వాత జరిగాయి। భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ పాలన చూసి ఆయన ఆత్మ శోధిస్తుందని, ఈ దళితుల పట్ల జరుగుతున్న అత్యాచారాలు ఇలాగనే జరుగుతా ఉంటే పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తూ నిరసన కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన మండిపడ్డారు। అంతేకాకుండా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు ఈ కేసులు ఉపయోగించకుండా తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అని దళిత ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు। కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు అమలు చేయకుండా డైవర్ట్ రాజకీయం చేస్తుందని, అలాగే పథకాలు అమలు చేయకపోతే వెంటనే ప్రభుత్వం నుండి దిగిపోవాలని నాయకుల అభిప్రాయపడ్డారు। రాష్ట్ర ఈ నిరసన కార్యక్రమంలో మాల మహానాడు రామోజీ వర్గం జాతీయ అధ్యక్షులు రామోజీ ఇమ్మానియల్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మురళీ ప్రసాద్, రాష్ట్ర సమన్వయకర్త మేకల ఓబులేసు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఉల్లి కిరణ్ కుమార్, రాయలసీమ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, రాయలసీమ సోషల్ మీడియా అధ్యక్షులు సికే కుమార్, జిల్లా అధ్యక్షులు సంగటి పుల్లయ్య, మాల మహానాడు నాయకులు జకరయ్య, మాల మహానాడు నాయకులు నారాయణ, ఏసురత్నం, సాత్రి లక్ష్మయ్య, దళిత సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి ఎల్లయ్య, సింహం, దేవదాస్, శేఖర్, మేకల వెంకటన్న, పాస్టర్ కృపకుమార్, పాస్టర్ దానియేల్, సిస్టర్ సంధ్యారాణి, ఏ భవిత, ఏ రక్షిత, ఏ దీప్తి, కె అలేఖ్య, కె రమేష్, జె ప్రసన్న కుమార్, కె సుమన్ బాబు, పి వెంకట లక్ష్మమ్మ, పి వెంకట సురేష్, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఈ వివరాలు మలుపు టీవీలో వీక్షిస్తున్నారు। ఇక్కడికి వచ్చేటువంటి ప్రజా సంఘాలకు మరి కుల సంఘాలకు రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం తరపు నుండి పొద్దుటూరు పాత బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ నుంచి నేను మాట్లాడుతున్న, నా పేరు సంగటి పుల్లయ్య, రాష్ట్ర మాల మహానాడు జిల్లా అధ్యక్షుడిని। ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మొన్న జరిగిన తన్మయ్య హత్య కేసులో మణిపాల్ స్కూల్ పక్కన ఆయనను ముళ్ళపొదలో చంపి వేయడం చాలా ఘోరమైన విధానం। అంతకు మునిపే ఆ పాప తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా పాప కాండాలేదని చెప్పి ఫిర్యాదు చేసినా కానీ నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరించడం చాలా సమాజానికి సిగ్గుచేటు। ఆ పోలీసులకి ఎంక్వైరీ చేసి ఆ పాపను పట్టుకుంటే ఈ పాటికి ఆ పాప బతికేది, కానీ ఇది ముమ్మాటికి పోలీసు వ్యవస్థనే కారణమని రాష్ట్ర మహానాడు భావిస్తుంది। అందులో భాగంగా రాష్ట్రంలో ఒక హోంమంత్రిగా మహిళ ఉంది కాబట్టి ఆమె కూడా మహిళలపై రక్షణ లేకుండా పోతుంది కాబట్టి ఆమె దృష్టి మళ్లించి ఇక ఎన్నడూ ఇక జరగకుండా చూడాలని రాష్ట్ర మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాం। జై భీమ్।